రాజకీయాల్లో హైడ్రామా నడుస్తుంది. ఎన్నడూ లేని విధంగా ద్రవిడ పార్టీల ఉనికిని ప్రశాంతమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే దూకుడు పెంచుతుంటే మరోవైపు డీఎంకే అన్నాడీఎంకే మిత్రపక్షాలు కావచ్చనే ప్రచారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా మూడో శక్తిని అడ్డుకునేందుకు ద్రవిడ దిగ్గజాలు ఏకమవుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు డీఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 స్థానాలుండగా మిత్రపక్షాలతో కలిపి బలం 120కి చేరుతుంది. కాంగ్రెస్ బీజేపీ మద్దతు అవసరం లేకుండానే మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. నాడు ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆయన మరింత బలంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు విజయ్ను అడ్డుకుంటే ఆయన మరో ఎంజీఆర్ అవుతారంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గోవా, కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చిన గవర్నర్లు ఇప్పుడు టీవీకే విషయంలో సంఖ్యాబలం సాకుతో ఎందుకు అడ్డుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. 100% విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు 25 మంది ఎమ్మెల్యేలను వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఉందా? రైట్ లక్ష్మణ, ఏదైతే తమిళ రాజకీయాల్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నామని చెప్పొచ్చు. ప్రధానంగా తమిళనాట రసవత్తకరంగా కూడా రాజకీయ పరిణామం కొనసాగుతా ఉన్నది. ప్రధానంగా సూపర్ స్టార్ టీవీకే చీఫ్ విజయ్ ఏదైతే 108 స్థానితో లార్జెస్ట్ మెజార్టీ సాధించిన నేపథ్యం కావచ్చు, అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే టీవీకే సిద్ధమైంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా అన్ని సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకున్న పరిస్థితి కావచ్చు. ఒకవైపు గవర్నర్కి సంబంధించి కూడా మెలిక పెట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ని సాధిస్తే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తాము అనుమతిస్తామంటగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ టీవీకేకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మద్దతు తెలపడం జరిగింది. ఇక 108 స్థానాలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా 118 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసేందుకు ఇప్పటికీ టీవీకే సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక ఏదైతే తమిళనాట రసవత్తకరంగా రాజకీయం మారిందని చెప్పేది. ఎందుకంటే అన్నా డిఎంకే సంబంధించి కావచ్చు, ఇతరు సంబంధించి కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు కోరు కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. ప్రతి ఎలక్షన్లో విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు. అంటే ఇప్పుడు టీవీకే ఏదైతే రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిందో, మెజార్టీ లార్జెస్ట్ పార్టీగా ఏదైతే ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుందో, ఈ రెండు పార్టీలకు సంబంధించి కావచ్చు, నిన్న సాయంత్రం నుంచి కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం కావచ్చు. ఇరు పార్టీలు సంబంధించి కూడా ఒకటా ఉన్నాయి. మొత్తంగా 126 స్థానాలకు సంబంధించి కూడా రెండు పార్టీలు ఒకటైన నేపథ్యం కావచ్చు. వాళ్ళు అంటే 2.5 సంవత్సరాలకు సంబంధించి కూడా రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఈ వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే సంబంధించి కూడా 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీవీకే చీఫ్ విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక రిసార్ట్కి తరలించినట్టుగా తెలుస్తా ఉన్న సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇరువురు మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలిపితే ఖచ్చితంగా విజయ్ తమిళనాట ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, యువనేతగా కూడా కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టీవీకేకి మద్దతు తెలిపింది. కాసేపు క్రితమే వీసీకే 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఇరువురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మేము టీవీకేకి మద్దతు తెలుపుతామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా అధికారికంగా వీసీకే అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సిపిఎం లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సిపిఎం అలాగే సిపిఐకి సంబంధించి కూడా 2 స్థానాలను కైవసం చేసుకుంది. వాళ్ళు మేము టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలుపమన్నట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికీ ఏదైతే వీసీకేకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, ఏఐడిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఆ పార్టీలో ఇరు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళంతా కూడా రీసార్ట్కి తరలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్కి సంబంధించి కూడా జాగ్రత్త పడతా ఉన్నారు. ఒకవైపు టీవీకేకి సంబంధించిన చీఫ్
విజయ్కి సంబంధించి ఎవరెవరు తనను సంప్రదిస్తున్న అంశాలన్నిటిపైన కూడా ఆ సమాచారాన్ని మీడియా కావచ్చు ఇతర సంబంధించిన ఆ లీకులు ఏర్పడకుండా కూడా చూసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే ఇప్పటికైతే వీసీకేకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మద్దతు తెలిపారు కాబట్టి ఇంకా 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీవీకేకి మద్దతు ప్రకటిస్తే ఖచ్చితంగా తమిళనాట మరో యువనేత టీవీకే చీఫ్ విజయ్ సీఎం కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పటికే ఒకవైపు అన్నా డిఎంకే కావచ్చు దాంట్లో డిఎంకే కూడా స్పష్టం చేసింది ఇరు పార్టీలకు సంబంధించి కూడా మేము ఏదైతే రెండు కలిసిపోమన్నట్టుగా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్తో ఎవరు జట్టు కడతారు దాంట్లో వీసీకే ఇప్పటికే స్పష్టం చేసింది. మరికొంతమంది ఏఐడిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా షణ్ముగం నేతృత్వంలో రిసార్ట్ లో వాళ్ళు ఏదైతే రిసార్ట్ లో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా మరి కాసేపట్లో దీనికి పూర్తి స్థాయిలో టీవీకేకి సంబంధించి కూడా అధికారికంగా అనౌన్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.